మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాసం తీర్మానం ఇచ్చారు బీఆర్ఎస్ జెడ్పీటీసీలో. జిల్లా కలెక్టర్ రవినాయక్ అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. తీర్మానం నోటీసుపై 11 మంది జెడ్పీటీసీల సంతకాలు చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 14 జెడ్పీటీసీ స్థానాలు గెలిచి బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని, అప్పుడు ఆమెను ఎటువంటి షరతులు లేకుండా ఏకగ్రీవంగా జెడ్పీ చైర్పర్సన్ చేస్తే కష్టకాలంలో పార్టీని వీడారని జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ జెడ్పీ చైర్మన్ గారి మీద గౌరవ జెడ్పీటీసీ సభ్యులందరం కూడా అవిశ్వాస తీర్మానానికి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అమ్మ, మీకు ఒకటే మాట మేము చెప్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా ప్రజల ప్రతినిధులమైనటువంటి మనమందరం కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మనం ప్రజలందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరినీ కూడా గెలిపించి జెడ్పీకి పంపడం జరిగింది. మీరు ఏదైతే ఆ కార్యకర్తలు కానీ ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ మీరు ఒక మహిళ ఉండి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఉన్నత విలువలు పాటిస్తామని చెప్పిన మీరు ఈరోజు సింపుల్గా పశువుల్లో సంతల్లో అమ్మినట్టు కొన్నట్టు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం. పార్టీ కాదమ్మా, ఆ పార్టీ నచ్చనప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి కూడా మీరు రాజీనామా చేస్తే రాజకీయాల్లో చాలా గౌరవంగా ఉంటుంది. మీరు ఒక మహిళ కనుక, ఒక సీనియర్ సభ్యురాలు కనుక దయచేసి ఎవరితో మీరు చెప్పించుకున్నటువంటి పరిస్థితికి రావద్దు. ప్రజలందరూ మిమ్మల్ని టీఆర్ఎస్ పక్షాన ఉండి కొట్లాడమని చెప్పి మనం ఇక్కడికి వాళ్ళ సమస్యల్ని ఎలుగెత్తి చాటమని చెప్పి మన జిల్లా పరిషత్కు పంపారు. వాళ్ళ మన్నలను వాళ్ళ అభిప్రాయాన్ని మీరు కాల రాసిండ్రు కనుక మీరు తక్షణమే రాజీనామా చేయాలి. మీరు పదవికి రాజీనామా చేసి గౌరవంగా తప్పుకోవాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తోటి జెడ్పీటీసీలతో కలిసి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా స్వర్ణ సుధాకర్ రెడ్డి గారి మీద అవిశ్వాస తీర్మానము జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. మేము 14 మంది జెడ్పీటీసీలు ఒకే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలుపొందడము చాలా శుభసూచకము. మేము ఆ రోజు చైర్మన్గా అందరం అనుకున్నాము. ఒక మాట ఏంటంటే, మనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమె మీద నమ్మకం పెట్టుకొని ఒక క్యాబినెట్ హోదా నుంచి ఎమ్మెల్యేగా వచ్చింది కాబట్టి ఆమెకి పదవి ఇవ్వాలని అంటే మేమందరము ఏకగ్రీవం చేసి ఆ మాట మేము తీయొద్దని చెప్పేసి ఆ రోజు మేము అందరం ఏకగ్రీవం చేసి అమ్మకు ఆ పదవి అప్పచెప్పడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అయినప్పటికీ కూడా ఏ రోజు ఒక మాట అనుకోకుండా అందరం ఒకే కుటుంబం లాగా కలిసి మేము వెళ్తున్నటువంటి మేము సడన్గా మా జెడ్పీటీసీతో కూడా మాకు సహకరించకుండా తన సొంత డిసిజన్ తీసుకొని ఈరోజు తన సొంత గూటికి వెళ్ళిపోవడము ఇది మంచి కారణం కాదని మేము అనుకుంటున్నాము. అందరం కలిసి ఉన్నప్పుడు నీకు ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు, నీకు చైర్మన్ క్యాబినెట్ హోదా ఇచ్చారు, దీనికంటే పెద్ద పదవులు నీవు ఏం ఆశిస్తున్నావు మాకు తెలియదు, కానీ పార్టీకి మాత్రం అన్యాయం చేశావు నువ్వు. కాబట్టి పార్టీకి వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము.